హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమా. ఈరోజు వీడియో వచ్చేసి అసలైన ప్రిన్సెస్ కటింగ్ ఎలా చేస్తారో చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీగా ఎవరైనా సింపుల్గా కుట్టుకునే విధంగా అయితే చూపిస్తాను. నేను హ్యాండ్స్ కూడా మోడల్గానే పెట్టుకున్నానండి. హ్యాండ్స్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే మాట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో కొంచెం మందికి అయితే రీచ్ అయ్యింది. ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను, చూసేయండి అబ్బా. ఫస్ట్ వీడియో అయితే చూడండి. వీడియోకి అయితే ఆది బ్లౌజ్ అయితే అది అనమాట. మెయిన్ క్లాత్ అయితే అది, లైనింగ్ క్లాత్ అయితే ఇది అనమాట. లైనింగ్ క్లాత్ని మనం మామూలు బ్లౌజ్ కటింగ్ ఎలా అయితే కట్ చేసుకుంటాం సేమ్ అలాగైతే కటింగ్ అయితే పెట్టుకోండి అబ్బా. ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేటట్టు ఇలా అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని కింద ఖర్చులకి ఒక మార్క్ అయితే పెట్టుకోండి. తర్వాత అక్కడి నుంచి మన బ్లౌజ్ ఎంత పొడవు ఉందో అక్కడికన్నా కొంచెం ఖర్చులతో సహా అయితే పెట్టేసుకోండి అబ్బా. తర్వాత పొడవు ఎంత ఉందో టేప్తో కొలిచి చూపించాను. 14.5 అయితే వచ్చిందనమాట ఖర్చులతోటి. నా బాడీ పొడవు వచ్చేసి తర్వాత నెక్ అయితే ఎడల్పు వచ్చేసి 2 పెట్టుకున్నాను, షోల్డర్ అయితే 3 పెట్టుకున్నాను అనమాట. మొత్తం వచ్చేసి షోల్డర్ మొత్తం వచ్చేసి 5 అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మన బ్లౌజ్ వెనక పార్ట్ ఉండేది కదా, ఖర్చులతో సహా అయితే ఇలా పట్టుకొని ఖర్చుల కన్నా కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం డాట్లు వేస్తాం కదా అందుకని. తర్వాత కింద ఇటు పక్క సంఖ వైపున కింద ఖర్చులు కుదిలేసి సంఖ ఎక్కడ దాకుందో అక్కడికన్నా ఒక 1 ఇంచు 1/2 ఇంచు పైకి అయితే పెట్టుకోండి. తర్వాత మనం ఎలా అయితే గీసామో సేమ్ దాని మీద అయితే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఎల్ షేప్లో అయితే మార్క్ చేసుకోండి. మధ్యలో 1 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టి ఇట్టా కరువు అయితే గీసుకోండి అబ్బా. రౌండ్ అనమాట. రౌండ్ గీసుకున్నాక ఇప్పుడు కింద వైపున వీపు ఎంత ఉందో చూసుకోవాలి. వీపు ఎంత ఉందో అక్కడికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి అయితే పెట్టుకోవాలి ఖర్చులతో సహా. పైకి ఎందుకు పెట్టామంటే కుడితే అక్కడ దాకా వచ్చింది కాబట్టి. ఇంకా సేమ్ నెక్ ఎంత ఉందో బాక్స్ లాగా అయితే 2 ఇంచెస్ అయితే బాక్స్ లాగా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఒక ఎల్ షేప్ బాక్స్ అయితే గీసుకోండి. ఆ బాక్స్లో మీరు ఏ నెక్ పెట్టుకోవాలనుకుంటే ఆ నెక్ అయితే పెట్టుకోండి అబ్బా. ప్రిన్సెస్ కట్కి చాలామంది బోట్ నెక్ పెట్టుకుంటారు, నేనైతే మామూలు నెక్కే పెట్టుకుంటున్నాను అనమాట. రౌండ్ నెక్. ఇక్కడ వెనక ఓపెన్ అయితే పెట్టుకుంటాను నేను ఉక్సులకి. కావాలంటే సైడ్ కూడా ఓపెన్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. మీకు ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తే అక్కడైతే పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే బ్యాక్ నెక్ అయితే ఓపెన్ పెట్టుకుంటాను. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీస్తున్నాను అనమాట. హ్యాండ్స్ వచ్చేసి నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఎల్బో హ్యాండ్స్కి నేనైతే 9 అయితే పెట్టుకుంటున్నాను అబ్బా. కింద ఖర్చులకు పోను, పైన 9 దగ్గర అయితే ఒక మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి కిందకి 2.5 దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసి అక్కడి నుంచి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే గీసుకోండి. తర్వాత దాని మీద అయితే కట్ చేసేయండి. కింద మన చేతి ఖర్చు ఉండేది కదా, ఖర్చులతో సహా అయితే ఒక గీత గీసుకొని కట్ చేసుకోండి. నేనంటే ఉజ్జాయింపుగా గీసేసానులేండి, అంటే హ్యాండ్స్ పర్టికులర్గా చూపించట్లేదు కాబట్టి. హ్యాండ్స్కి సెంటర్లో ఇలా ఒక టక్స్ అయితే పెట్టుకొని మన ఖర్చు ఎక్కడ ఉండిద్దో అక్కడి నుంచి ఇక్కడ దాకా కొంచెం లోపలికి ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా షేప్ తీయాలి, ఎందుకంటే అది ఫ్రంట్ పార్ట్కు రావాలన్నమాట. అది ఫ్రంట్కి వేయాలంటే మీరు గుర్తు కోసం ఇలా ఒక టక్స్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు కటింగ్ అయితే చూపిస్తాను, చూసేయండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ అటు సైడ్ వచ్చింది కదా, అక్కడ కొంచెం కుట్టు అయితే వచ్చిందండి. అంటే ముందు పక్క ఓపెన్ ఉండదు, ఓపెన్ లేకుండా కుట్టుకోవడం కోసం నేను ఎంతైతే కుడతానో అంతైతే నేను వదిలేసి మిగిలింది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ మొత్తం వెనక పార్ట్ ఎలా ఉందో మొత్తం అయితే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే గీసేసుకోండి. ముందు పక్క నెక్ కన్నా కొంచెం ఎక్కువ ఎందుకు పెట్టానంటే చెప్పాను కదా, ఇది ఓపెన్ వచ్చింది కాబట్టి క్లాత్ నేను అక్కడ కుట్టుతానమాట. ముందు కుట్టాకే చూపిస్తానులేండి. ఇప్పుడు మొత్తం ఇలా గీసుకున్నాక నేను గీత గీసాను కదా, అది లోపలికి ఫోల్డ్ చేసి కుడతాను కాబట్టి మీకు అంత ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇక్కడ సంఖ వైపు అయితే ఒక 1/2 ఇంచ్ ఇక్కడ లోపలికి సేఫ్ తీయాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కాబట్టి. తర్వాత మన నెక్ ఎంత ఉండిద్దో అక్కడికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి అయితే గీసుకొని అక్కడ కూడా ఎల్ షేప్లో ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ గీసుకోవచ్చు అండి. నేనైతే జస్ట్ రౌండ్ నెక్ గీసుకుంటున్నాను. ఇంకా కొంచెం రౌండ్గా కావాలంటే ఇంకొంచెం 1/2 ఇంచ్ లోపలికైతే ఇలా అంటే పైకి అయితే గీసేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ అనమాట. నేను ఇప్పుడు ఫోల్డింగ్ చేసేది అది కుట్టులోకి వెళ్ళిపోయింది కాబట్టి మనకి అది కొలత కాదండి. మనం ఎక్కడైతే గీత గీసామో అక్కడి నుంచి ఒక 3.5 అయితే పెట్టుకుంటున్నాను. నేను సన్నగా ఉంటాను కదా, అందుకని కొంచెం బొద్దుకున్న వాళ్ళైతే 4 పెట్టుకోండి, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే. అక్కడి నుంచి పైకి కూడా నేనైతే 3.5 పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే డాట్ కోసం అనమాట. మెయిన్ డాట్ ఉండేది కదా, ఆ డాట్ కోసం. తర్వాత మనం ఎక్కడైతే సేప్ తీసామో అక్కడి నుంచి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా అయితే లైన్ అయితే డ్రా చేయండి. తర్వాత నేను సన్నగా ఉన్నాను కాబట్టి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచ్ అయితే నేనైతే డాట్ అయితే వేస్తున్నాను చూడండి. సేమ్ అలాగే ఇప్పుడు నేను 3.5 తీసాను కదా, మీరు కొంచెం బొద్దుకున్న వాళ్ళైతే 4.5 తీసి అక్కడ తీసిన దగ్గర నుంచి అంటే మనం పెట్టుకున్న మార్కు దగ్గర నుంచి అటువైపు 1.5 ఇటువైపు 1.5 అలా తీసుకోవాలి.
మనం మనిషిని బట్టి అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే సన్నగా ఉంటాను కాబట్టి అటు వన్ నుంచి ఇటు వన్ నుంచి అయితే లైన్ డ్రా చేశాను. ఎలా అయితే డ్రా చేశానో అలా అయితే ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను అనమాట. చూడండి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆ మధ్యలో ఉన్న గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని అయితే కట్ చేసేయాలి. అది మనకు డాటు కటింగ్ అయిపోద్ది అనమాట. డాట్ లేకుండా కటింగ్ అయిపోద్ది కాబట్టి ఇంకా డాట్ వచ్చినట్టే ఉంటుంది అనమాట కుడితే. ఇప్పుడు అది తీసేసాక దీన్ని ఓపెన్ చేసేయాలి. ఇంతే అండి. చాలా అంటే చాలా సింపుల్. నేను చెప్పాను కదా, సన్నగా ఉన్న వాళ్ళైతే 3.5 పెట్టుకొని 3.5 దగ్గర నుంచి అటు వన్ నుంచి ఇటు వన్ నుంచి అయితే పెట్టేసుకోండి. అదే కొంచెం బొద్దుగున్న వాళ్ళైతే 4 పెట్టుకొని అటు 1.5 ఇటు 1.5 అయితే పెట్టేసుకోండి అబ్బా. డాట్ అంతే, మన డాటే మెయిన్ ముఖ్యం అనమాట. పైకి కూడా నేనైతే 3.5 పెట్టాను కదా, మీరైతే 4.5 పెట్టుకోండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే. తర్వాత మనం లైనింగ్ మీద కదా కట్ చేసింది, ఇప్పుడైతే అన్నీ అయితే మెయిన్ ముక్క మీద పెట్టేసి కట్ చేసేసుకోండి. ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను, చూసేయండి. స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ అయితే కుట్టుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్కి మనం కింద పక్కన నడుము పట్టి వేస్తాం కదా, దానికోసం క్లాత్ అయితే కట్ చేసేసుకోండి. షేపులు ఏమి ఉండవు కాబట్టి మీకు షేపులు కటింగ్ అయితే చూపించలేదండి నేను, అందుకని. ఇప్పుడు బ్యాక్ పార్ట్లోని లైనింగ్ ముక్కను తీసేసుకొని మీరు జస్ట్ తిప్పేసుకోవాలంటే తిప్పేసుకోండి, లేదంటే మామూలు మన చేతి పనికేం పెట్టుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను అనమాట, గోల్డ్ కలరు. నేను పైపింగ్ క్లాత్ని ముందే తయారు చేసుకున్నాను. ఇప్పుడు పైపింగ్ని ఎలా కుట్టుకోవాలంటే, థ్రెడ్ ఉంది కదా, పైపింగ్ క్లాత్ థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేటట్టయితే నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. నేనైతే మామూలు పాదం మీదే స్టిచ్ చేస్తున్నానండి. మీ దగ్గర మామూలు పాదం మీద పడపోతే ఒక పాదం మీద పెట్టుకోవచ్చు, లేదంటే నేను చెప్పాను కదా చేతి పనికైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే పైపింగ్ క్లాత్ని ఇలా పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇలా నెక్ మొత్తం స్టిచ్ చేశాక కట్ చేసుకోవాలి. తర్వాత మన మెయిన్ క్లాత్ ఉండేది కదా, అంటే బ్లౌజ్లోని మెయిన్ క్లాత్ ఉండేది కదా, దానిపైన అది రైట్ సైడ్ పెట్టి దానిపైన లైనింగ్ని మనం పైపింగ్ వేసిన వైపు కాకుండా, అంటే పైపింగ్ క్లాత్ అంటించిన వైపు కాకుండా కుట్టన వైపును ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వేసి, ఇందాక మనం ఎక్కడైతే కుట్టేసామో సేమ్ దాని మీద స్టిచ్ పడేటట్టు అయితే కుట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ కూడా పాదం దించకుండా, అంటే పాదం ఎత్తకుండా ఇలా రౌండ్ అనేది నీట్గా కుట్టుకుంటే రౌండ్ భలే నీట్గా వస్తుందండి. కొంచెం అటు ఇటు కదలకుండా. మీకు కావాలంటే గుండు సూదులు అలాంటివి పెట్టుకోవచ్చు. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి మామూలుగానే స్టిచ్ చేశాను అనమాట. తర్వాత మధ్యలో ఖర్చు ఉంది కదా, అవన్నీ కట్ చేసేసుకోవాలి. అంటే మధ్యలో ఉన్న నెక్ అయితే కట్ చేసుకొని, తర్వాత రౌండ్ తిరగడం కోసం ఇలా అయితే అక్కడక్కడ టక్స్ అయితే పెట్టుకోండి. తర్వాత రౌండ్ చూడండి ఎంత నీట్గా తిరిగిద్దో. పైపింగ్ని ఇలా అంటియడం వల్ల మనకి పైపింగ్ వేసిన క్లాత్ ఖర్చు కనిపించదు అనమాట. చాలా అంటే చాలా ఫినిషింగ్ నీట్గా ఉండిద్ది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టానండి పైపింగ్ క్లాత్ కనిపించకుండా ఎలా వేయాలి అనేది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అబ్బా. ఇప్పుడైతే దాని పక్కనే, అంటే తిప్పేశాక దాని పక్కనే స్టిచ్ చేయాలన్నమాట నీట్గా. చూడండి రౌండ్ అనేది ఎంత నీట్గా అయితే వచ్చిందో. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలుపుతూ స్టిచ్ చేయాలన్నమాట మొత్తం. అంటే మెయిన్ క్లాత్కి అంటించేసేయాలి లైనింగ్ని. అంటించాక మిగతా ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. అప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి మొత్తం అయితే ఇలా ఉండిద్ది కదా, దాన్ని అయితే ఖర్చు అంతా కట్ చేశాక బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని సమానంగా ఫోల్డ్ చేసి ఇలా, అంటే మధ్యగా ఫోల్డ్ చేసి అక్కడైతే ఓపెన్ చేసుకుంటున్నాను. మీరు ఫస్ట్ ఇలా ఓపెన్ చేయడం వల్ల మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి. అందుకని చెప్పేసి నేనైతే ముందే పైపింగ్ వేసాక ఇలా ఓపెన్ చేస్తున్నాను. మీకు కావాలంటే ముందే ఓపెన్ చేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడైతే ఓపెన్ చేశాక ఒక పార్ట్, అంటే లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయి కదా, ఇప్పుడైతే ఒకటి తీసుకొని, అంటే కాజా పట్టి ఉండిద్ది కదా, కాజా పట్టి అయితే తీసుకుంటున్నాను నేను. కాజా పట్టి తీసుకొని ఫస్ట్ అయితే మనం నడుము పట్టి ఉండేది కదా, నడుము పట్టిని అయితే వేసేయాలి. ఒక 1/4 ఇంచు ఖర్చుతోటి నేను నీడిలో చూపించిన విధంగా అయితే ఇలా స్ట్రైట్గా కుట్టేసి దాన్ని తిప్పేసుకొని దానిపైన ఒక స్టిచ్ చేయండి. అంటే లోపలికి వేయకుండా దానిపైన, అంటే లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ చేయాలన్నమాట, మెయిన్ క్లాత్ మీద పడకుండా. ఇలా స్టిచ్ చేశాక దాన్ని లోపల ఫోల్డింగ్ చేసి మధ్యలో అన్న షోల్డర్ చక్కగా మనమైతే ఒక డాట్ అయితే వేసుకోవాలి. మనం రోజు రెగ్యులర్గా మనం మామూలు బ్లౌజ్కి ఎలా వేసుకుంటామో సేమ్ అంతే అండి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలి ఒకటి. తర్వాత మనం కాజా పట్టి అనమాట ఇది, అందుకని కాజా పట్టి అయితే వేసుకోవాలన్నమాట. కాజా పట్టీకి అయితే ఒక క్లాత్ తీసుకొని, ఒక 1.5 ఇంచెస్ ఎడల్పున్న క్లాత్ని తీసుకొని, స్ట్రైట్ క్లాత్ని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే క్లాత్ని అడుగు నుంచి ఇలా పెట్టి ఫస్ట్ రఫ్ లాగి స్ట్రైట్గా అయితే ఒక స్టిచ్ చేసేసుకోండి. ఇలా కుట్టుకున్నాక తిప్పి దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకోండి. ఫస్ట్లో కొంచెం ఎక్కువ అనిపిస్తే కట్ చేశాను నేను. తర్వాత దాన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ మనం పైపింగ్ వేసాం కాబట్టి నీట్గా ఉండటం కోసం ఇలా అయితే ఫోల్డ్ చేసి
ఫస్ట్లో రఫ్ లాగి ఒక స్టిచ్ అయితే చివరి వరకు అయితే వేసేసుకోండి. అప్పుడే మనకి కుట్టు అనేది జారిపోకుండా ఊడిపోకుండా ఉండిద్ది. తర్వాత ఫోల్డింగ్ కూడా చూడండి, లోపల దాకా కాకుండా మనం ఎక్కడ దాకా ఫోల్డింగ్ అనేది మనం కుట్టి దాని మీద ఫోల్డ్ చేయాలన్నమాట. మామూలుగా అయితే ఉక్సులు పట్టి అయితే ఎక్కడైతే కుడతామో అక్కడి నుంచి ఫోల్డింగ్ లోపలికి వేస్తాం కదా, కాజా పట్టిక తల వేయకూడదు. ఎక్కడైతే మనం కుట్టామో అక్కడ దాకే ఫోల్డింగ్ వేయాలి. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడైతే ఒక పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు రెండో పార్ట్ కూడా సేమ్ అలాగే అనమాట. ఫస్ట్ అయితే నడుము పట్టి వేసుకొని తర్వాత అయితే ఉక్సులు పట్టి అయితే వేయాలన్నమాట. దీనికి వేసాక ఎలా వచ్చిందనేది చూపిస్తాను. ఇప్పుడైతే రెండు అయితే అంటే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్రంట్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. ఫ్రంట్ ఫస్ట్ అయితే నేను చెప్పాను కదా, అక్కడ ఓపెన్ వచ్చింది కాబట్టి దాన్ని అయితే క్లోజ్ చేయటం కోసం ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ నేను, మీకు కూడా వివరంగా ఉండటం కోసం. ఇలా స్టిచ్ చేశాక అది నీట్గా ఉండటం కోసం పైన అయితే ఒక స్టిచ్ చేసుకుంటున్నాను దానిపైన. అప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు నీట్గా ఒకే మొక్క లెక్క ఉండిద్ది అనమాట. ఇప్పుడు చూడండి, దీన్ని కూడా సేమ్ ఇందాక మనం ఎలా అయితే పైపింగ్ వేసానో సేమ్ అంతే అయితే వేసుకోవాలన్నమాట. అంటే బ్యాక్ పార్ట్ కింద పైపింగ్ చూపించాను కదా, సేమ్ అలాగే లైనింగ్కి అయితే పైపింగ్ అంటించేసి మెయిన్ మొక్క మీద పెట్టి మనం తిప్పేసుకోవటమే. ఇందాక బ్యాక్ పార్ట్ని ఎలా తిప్పేసానో సేమ్ అలాగే తిప్పేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లోని మెయిన్ మొక్క అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా దీని మెయిన్ మొక్కని రైట్ సైడ్ వేసి దానిపైన ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ వేసి ఇందాక మన బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకున్నాం సేమ్ అంతే అండి. చాలా అంటే చాలా ఈజీ. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మీకు ఏమన్నా వీడియోలో డౌట్ వస్తే కామెంట్ చేయండి అబ్బా, నేను రిప్లై ఇస్తాను. చూడండి, నేను ఇవి వచ్చేసి నా కొలతలండి. సింపుల్గా నేను చెప్పాను కదా, సన్నగున్న బొద్దుగున్న ఒక 1 ఇంచు అటు ఇటు తేడా ఉంటుందండి, అంతే, అంతమించి ఏమి ఉండదు. ఇంకా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టి కట్స్ పెట్టి తిప్పేసి పైన అయితే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలుపుతూ ఒక కుట్టు అయితే కుట్టుకున్నాక ఖర్చు అయితే కట్ చేసుకోండి. అప్పుడు మనకి మెయిన్ పార్ట్ అయితే రెడీ అయిపోయిద్ది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అయితే మొత్తం కుట్టాక ఆ ఖర్చునంతా కట్ చేసేయండి. కట్ చేశాక మనకి ఫ్రంట్ పార్ట్లోని మెయిన్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, అలా ఉంది కదా. ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ అయితే అంటే లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా, అవి అయితే తయారు చేసుకోవాలి. ఇవి తయారు చేసుకునేటప్పుడే చాలా అంటే చాలా కొంచెం జాగ్రత్తగా తయారు చేసుకోవాలండి. ఒక్కోసారి తెలియక రెండు ఒక పక్కకే చేసుకుంటాం అనమాట. అలా కాకుండా ఒకేసారి అంటే మనం కుట్టుకునేటప్పుడే రైట్ రంగు కరెక్ట్గా వేసేసుకొని దాంతోపాటు ఇది కూడా అలా కుట్టుకుంటూ రావాలన్నమాట. పక్కనే పెట్టుకొని ఒక పక్కకి ఒక పక్కకి కుట్టుకోవాలి. అలా కాకుండా రెండు ఒక పక్కకే కుట్టుకుంటే మనకి తేడా వస్తుంది అనమాట. అందుకని జాగ్రత్తగా చూసుకొని రెండు ఎదురెదురు పెట్టుకొని మనం షేప్ పట్టీలు కుట్టుకుంటాం కదా, సేమ్ అలాగైతే కుట్టుకోవాలి. ఇట్లా ఎదురెదురు వచ్చేటట్టుగా. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా. తర్వాత వీటిని జాయింట్ ఎలా చేయాలంటే చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా పైనుంచి అలా పెట్టుకుంటూ జాగ్రత్తగా అయితే జాయింట్ చేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లోని మెయిన్ ముక్కను రైట్ సైడ్ వేసి దానిపైన అది కూడా రైట్ సైడ్ అడుగున రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని పైన రాంగ్ సైడ్న స్టిచ్ పడేటట్టు ఇలా ఒక పావించు ఖర్చుతోటి నీట్గా ఇలా నేను నీటిలో చూపించిన విధంగా ఒకే ఖర్చు మీద అయితే స్టిచ్ చేయండి. కొంచెం అటు ఇటు కదలకుండా కరెక్ట్గా అంటే చివరి నుంచి ఇటు చివరి వరకు ఒకే ఖర్చు మీద అయితే రావాలన్నమాట. చూడండి, అలా వచ్చిద్ది. తర్వాత రెండు స్టిచ్లు అయితే వేసేసుకోవాలి. అప్పుడే మనకి నీట్గా అనేది వస్తుంది అనమాట కుట్ అనేది, అంటే షేప్ అనేది. తర్వాత ఇటు పక్క జాయింట్ చేసాం కదా, సేమ్ అటుపక్క కూడా సేమ్ అలాగే జాయింట్ చేయాలి. జాయింట్ చేశాక చూపిస్తాను ఎలా వచ్చిద్ది అనేది. ఇటు పక్క కూడా సేమ్ ఎలా జాయింట్ చేసామో సేమ్ దానిపైన అంటే రైట్ సైడ్ని దాన్ని కూడా పెట్టి రాంగ్ సైడ్న స్టిచ్ పడేటట్టు అయితే చూసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కుట్టుకున్నాక షేప్ అయితే నీట్గా వస్తుందండి. కుట్టాక చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ఇటు పక్క కూడా సేమ్ అలాగే జాయింట్ చేసి రెండు స్టిచ్లు అయితే వేసేసుకోండి ఊడిపోకుండా. రెండు కుట్టాక ఎలా వచ్చిందనేది చూపిస్తాను. నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్ది. ఎవరికైనా కానీ చాలా బాగుండిద్దండి, ఒకసారి ట్రై చేయండి. రెండు కుట్టాక అంటే రెండు పక్కల జాయింట్ చేశాక చూడండి ఇలా అయితే వచ్చింది. షేప్ కూడా నీట్గా వస్తుందండి. సన్నగా ఉన్న వాళ్ళైతే ఏదైనా బ్రా వేసుకుంటే లుక్ అయితే సూపర్ ఉండిద్ది డ్రెస్సుల మీద, అంటే లెహంగాల మీదకి. మామూలు బ్లౌజ్ మీద అయితే అంత అవసరం లేదు, అంటే చీర మీద అయితే అంత అవసరం లేదు. మన చెస్ట్ కానీ ఎక్కువ ఉంటే మాత్రం అసలు అవసరం లేదండి బ్రా కూడా. కాకపోతే చాలా బాగుండిద్ది బ్రా వేసుకుంటే, లుక్ అనేది బాగుండిద్ది అనమాట. ఫినిషింగ్గా నీట్గా వస్తుంది. ఇంకా సేమ్ అంతే అండి. కుట్టాక దానిపైన నడుము పట్టి అయితే వేసి ఇందాక నేను వీడియోలో చూపించాను కదా, దానిపైన స్టిచ్ పడేటట్టు చూసుకొని అడుక్కి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ముందు పక్క ఇంకా డాట్లు ఏం అవసరం లేదండి, ఆల్రెడీ మనం డాట్ వేసాం కాబట్టి. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ అయితే నేను ఈ మోడల్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఈ మోడల్ విడిగా అయితే పెడతానండి. ఇప్పటికే లెంత్ అయిందని చెప్పేసి హ్యాండ్స్ని అయితే
విడిగా పెడదాం అనుకున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు షోల్డర్లు అయితే జాయిన్ చేద్దామండి. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని రైట్ సైడ్ వేసి దానిపైన ఉక్సులు పట్టి అటేసి కాజా పట్టి ఇటేసి స్టిచ్ చేయాలన్నమాట. అంటే అడుగున రైట్ సైడ్ని వచ్చేటట్టు చూసుకొని పైన రాంగ్ సైడ్ని వచ్చేటట్టు చూసుకొని నీడిలో చూపించిన విధంగా నెక్ వైపు రఫ్ లాగుతూ ఇలా 2 స్టిచ్లు అయితే వేసుకోండి. అప్పుడే మీకు నీట్గా అయితే వచ్చిద్ది అనమాట. అటు ఇటు అంటే ఒకటి అటు ఒకటి ఇటు వేయకుండా కరెక్ట్గా అయితే వేసేసుకోండి. తర్వాత మనం చేతులు జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా చేతులకి సెంటర్లో ఒక టక్స్ అయితే పెట్టుకొని ఆ టక్స్ కరెక్ట్గా షోల్డర్ చక్కగా వచ్చేటట్టు అయితే చూసుకోండి అబ్బా కరెక్ట్గా. లేదంటే మనకి సంకర్లో అంటే సంకకల్లి మనకు డాట్లు అనేవి ప్లస్ గుర్తులు రాకుండా కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది అనమాట. ముగ్గు రావటం అలా అయితే వస్తాయన్నమాట. కరెక్ట్ చూసుకొని జాయింట్ అయితే చేసుకోండి. ఒకే ఖర్చు మీద అయితే స్టిచ్ చేయండి అబ్బా. కొంచెం అటు ఇటు అయితే వేస్తే ఉగ్గు వచ్చింది అనమాట. కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని చివరి దాకా అయితే ఇలా కుట్టుకోవాలి. అలా 2-3 స్టిచ్లు అయితే వేసుకోండి. 2 స్టిచ్లు వేసుకోండి, 3 స్టిచ్లు కాదు, హ్యాండే కాబట్టి 2 స్టిచ్లు వేసుకోండి. ఇలా చివరి దాకా కుట్టాక చూపిస్తాను చూసేయండి. ఎటు ఉగ్గు లేకుండా నీట్గా అయితే వస్తుంది అనమాట. హ్యాండ్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది, అంటే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట మోడల్ కూడా. చూడండి ఈ మోడల్ అయితే విడిగా పెడతాను రేపు కానీ ఎల్లుండి కానీ చూడండి. తర్వాత అటుపక్క హ్యాండ్ కూడా జాయింట్ చేశాక ఇప్పుడు మనం అయితే ఇలా రాంగ్ సైడ్న తిప్పేసుకొని పైన హ్యాండ్ దగ్గర నుంచి మనం జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా మన ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ తీసుకోండి, లేదంటే టేప్ ఉంటే టేప్ కొలతలు తీసుకొని స్టిచ్ చేసుకోండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే ఆది బ్లౌజ్ని పట్టుకొని నేను స్టిచ్ చేసుకుంటున్నాను. నేను ఒక కుట్టు వేస్తానండి, ఒక కుట్టు వేసాక చూపిస్తాను మీకు ఎలా వచ్చిందనేది. కింద కూడా కరెక్ట్గా మనం 2 పట్టుకొని అక్కడి నుంచి క్రాస్గా ఇలా స్టిచ్ చేయాలన్నమాట. నీట్గా నేను వీడియోలో చూపించిన విధంగా అలా 2 పక్కలు అయితే స్టిచ్ చేయాలి. అటో కుట్టి ఇటో కుట్టి వేసాక చూపిస్తానండి మీకు ఎలా వచ్చిందనేది. అంటే ఆది బ్లౌజ్ తీసుకొని చెక్ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఒకవేళ కరెక్ట్ రాకపోతే మళ్ళీ అటో కుట్టి ఇటో కుట్టి వేసుకోవచ్చండి. ఇప్పుడైతే చెక్ చేస్తున్నాను అనమాట నేను. పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇప్పుడు దాని పక్కన అంటే ఇంకా మళ్ళీ దాని మీదే కాకుండా దాని పక్కన అటు ఇటు 2 స్టిచ్లు అయితే వేసేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ. 2 వేసుకున్నాక ఉక్సులు కాజాలు వేసుకున్నాక నేను బ్లౌజ్ తొడుక్కొని చూపిస్తాను ఎలా వచ్చిందనేది. నిజంగా నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో కానీ కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే నిజంగా ఎవరైనా సరే ఈజీగా వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు బ్లౌజ్ కుట్టడం అయితే అయిపోయింది అబ్బా. మొత్తం నీట్గా చూడండి ఎలా వచ్చింది అనేది. ఇంకా ఉక్సులు వేసుకొని హెమ్మింగ్ చేసుకొని వెనక థ్రెడ్స్ పెట్టుకుంటే ఇంకా లుక్ అనేది సూపర్ ఉండిద్ది అబ్బా. బ్లౌజ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా అనేది వచ్చిందో. హ్యాండ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ మోడలు పోయిన సంవత్సరమే నేను ఛానల్లో పెట్టానండి, అంటే ఇంకో ఛానల్లో. ఇప్పుడు ఈ ఛానల్లో పెడదామని కుట్టాను అనమాట. ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకు ఈ వీడియోలో ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా, బాయ్ మరి.